ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి గురించి మీరు పుస్తకం రాయాలనిపించింది? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని పట్టించుకోరు, ఆయన దగ్గరికి ఎవరిని వెళ్ళినా కూడా నుంచోబెట్టి మాట్లాడతారు, కూర్చోమని కూడా అంటారు. అంటే ఇప్పుడు మీరు బుక్ రాశారు కదా, విజేత అనే ఒక బుక్ రాశారని చెప్తున్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు అసలు ఏం పొందుపరిచారు? 2009 నుంచి 2019 వరకు జరిగినాయి అన్నారు. అంటే ఆ బుక్లో మీరు ఏమేమి రాసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి? అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మరి ఆ ఓటమి గురించి ఏమన్నా మీకు ఎప్పుడు బుక్ రాయాలని అనిపించలేదు? అంటే గెలిచినప్పుడు రాశారు కదా, ఓడిపోయినప్పుడు కూడా ఆ తప్పుల్ని లేవనెత్తడమో లేదంటే ఆ తప్పుల్ని తెలిసే విధంగా ఏదన్నా చేస్తే బాగుంటుంది అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే రాస్తాం. సరే, ఓడిపోయినా సరే ఆయన పడిపోయాను అనే ఫీలింగ్లోకి రాలేదంటారు. రాలా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలే. ఆయన ఓటింగ్ శాతం ఆయనకుంది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషే. ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి నెక్స్ట్ ఇంకేం పుస్తకాలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి రాశారని చెప్తున్నారు, ఇంకెవరి గురించి అన్న పుస్తకాలు రాయబోతున్నారా? మీ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, పొలిటికల్గా ఏమన్నా చేస్తారా? రీసెంట్గానే. నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ప్రస్తుతం నాతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఆయన ప్రస్తావనకి సంబంధించి, రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, గెలుపోటములు కావచ్చు, వీటన్నిటిని చాలా దగ్గర నుంచి పరీక్షించి, చాలా దగ్గర నుంచి చూసి ఒక పుస్తకం రాసినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి జీవితం గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన జరిగినటువంటి పరిణామాల గురించి చాలా సుదీర్ఘంగా, నిజ జీవితంలో ఏం జరిగింది, రాజకీయంగా ఏం జరిగింది అనేటువంటి చాలా అంశాలను పొందుపరుస్తూ వచ్చారు. ఆయనే గుంటూరు కృష్ణ గారు. ఆయన ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆయన పుస్తక రచనలకు సంబంధించి, ఆయన నేపథ్యం గురించి ఈరోజు మాట్లాడదాం. కృష్ణ గారు నమస్తే. నమస్తే సార్. సో మీరు ఎందుకు అసలు ఈ పుస్తకాలకు సంబంధించి, బేసిక్గా జనరల్గా గ్రామాల చరిత్రలో, ఊరుల చరిత్రలో, లేదంటే సినిమా వాళ్ళ గురించి, ఇలాంటి వాళ్ళ గురించి పుస్తకాలు రాస్తూ ఉంటారు, ఎందుకు మీరు ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి గురించి మీరు పుస్తకం రాయాలనిపించింది? నేను జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు సార్, వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా బుక్ రాశాను. ఓకే. ఎందుకంటే నేను బేసికల్గా వార్తల అనే ఒక పత్రికలో రిపోర్టర్గా పనిచేస్తూ ఉండేవాడిని. ఓకే. ఆ పత్రికలో పనిచేస్తున్నప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. 2009 వరకు ఆయన ఫస్ట్ టర్మ్ పరిపాలించారు. ఆ పరిపాలన కాలంలో ఆయన చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు, రైతులకు, వీళ్ళందరికీ బాగా ఉపయోగపడ్డాయి. ఓకే. అప్పుడు నా ఫ్రెండ్స్ ఏం చేసేవాళ్ళు అంటే కొటేషన్లు రాయమనేవాళ్ళు, దాని మీద ఆ సంక్షేమ పథకాల మీద కొటేషన్స్ రాయమనేవాళ్ళు. ఓకే. నాకు జర్నలిస్ట్గా ఉన్నాను కాబట్టి నాకు అక్షరాలు పేర్చడం తెలుసు. దానిలో భాగంగా కొటేషన్స్ రాస్తూ ఉండేవాడిని. ఓకే. అట్లా ఆ కొటేషన్స్ రాస్తూ ఉన్న క్రమంలో ఆ కొటేషన్స్ న్యూస్ పేపర్లో రావటం, పెద్ద పెద్ద ఫ్లెక్సీల మీద వేయటం, వీటన్నిటి మీద బాగా పాపులర్ అయినాయి. ఓకే. ఒకానొక సందర్భంలో తెనాలి రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారంటే వీటినే వాడారు. నేను రాసిన కొటేషన్స్తే వాడేవాడు. అట్లా నాకు ఆయన మీద చాలా అభిమానం పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ, పేదలకి ఫీజు రియంబర్స్మెంట్, వీటి వల్ల చాలా లబ్ధి పొందారు పేదలు. ఆయన మీద నాకు బాగా అభిమానం పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఈ పథకాలన్నిటి మీద ఒక బుక్ రాయాలని చెప్పేసి లక్ష్యం సాక్ష్యం బుక్ పేరు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం, వైఎస్ చేపట్టిన పథకాలే ఇందుకు సాక్ష్యం ఓకే అనే దాని మీద బుక్ రాసి, అది ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితోనే ఆవిష్కరింపజేశాను. 2009 ఫిబ్రవరిలో ఎలక్షన్కి వెళ్ళబోతున్న ముందు. అట్లా నాకు ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ బుక్ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు ఆయన బుక్ పేజీ చూసి వెళ్ళనమ్మ బాగా చేసావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి కూడా, అది మర్చిపోలేని సంఘటన నా జీవితంలో. ఆ తర్వాత ఎలక్షన్లో గెలిచారు. కొద్ది రోజులు అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఆ స్టెప్స్, వాటి వలన
మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగాలి అంటే ఆయన వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలన్న ఆకాంక్షతో జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేశాం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఒక సమయంలో వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన రిసీవింగ్ కూడా చాలా బాగుంది. ఈ బుక్ చూపించినప్పుడు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా చేసావమ్మా, జాగ్రత్తగా పనిచేయండి అని చెప్పేసి అన్నారు. అట్లా ఆయనతో నాకు మొదటిసారి కలిసినప్పుడు ఆ విధమైన రిసీవింగ్ ఉన్నప్పుడు ఇక ఇటువైపు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమం ఈయన వస్తుందని నమ్మాము. తర్వాత రిసీవింగ్ కూడా బాగుంది. ఇక ఇలాంటి నాయకుడు అమ్మటే నడవాలి, నమ్ముకోవాలని చెప్పేసి అట్లా నడవటం ప్రారంభించాం. అంటే ఇక్కడ నాకు ఒక పాయింట్, రిసీవింగ్ అంటే అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని పట్టించుకోరు, ఆయన దగ్గరికి ఎవరిని వెళ్ళినా కూడా నుంచోబెట్టి మాట్లాడతారు, కూర్చోమని కూడా అంటారు, ఆయన ఒక రాజు ఉన్నటువంటి ధోరణి చూపిస్తూ ఉంటారు, నేను రాజు అనేటువంటి ఒక అహంకారాన్ని చూపిస్తారంటే చాలామంది పొలిటికల్గా మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసానని చెప్తున్నారు కదా, ఆయనతో ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అలాంటి బిహేవియర్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు? అసలు ఏముండదు సార్. వెళ్ళినప్పుడు అన్నాన్ని సంబోధిస్తాడు, పెద్దవాళ్ళనైతే. చిన్నవాళ్ళనైతే ఏమో బాగున్నావా అంటారు, పేరు అడుగుతారు, షేక్ హ్యాండ్ ఇస్తారు, బాగా నచ్చితే భుజం మీద చేసి షౌట్ చేసి అట్లా రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది, ఆప్యాయంగా పలకరిస్తారు. ఓకే. బయట ప్రతిపక్ష నాయకులు కానీ వీరు కానీ అనుకున్నంత ఇది అసలు ఆయన ప్రవర్తనలోనే ఉండదు, ఆయన ప్రవర్తనలోనే ఉండదు. ఓకే. చాలా ప్రేమతో ఆప్యాయతతో పలకరిస్తారు. అది మనం చూస్తూనే ఉంటాం, మీడియాలో చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు బురద జల్లాలన్న కాన్సెప్ట్తోనే ఆయన అట్ట అంటారు, కానీ ఆయనకి లేనిదే గర్వం. అవునా? గర్వం ఉండదు ఆయన పలుకులో కానీ ఆయన వాడే మాటల్లో కానీ గర్వం ఎక్కడ కనపడదు. ఓకే. సాఫ్ట్నెస్గా ఉంటాడు, మర్యాద ఇస్తాడు, మర్యాదగా మాట్లాడతాడు, ఆప్యాయతతో మాట్లాడతాడు. ఓకే. ఇది చూసి నేను ఆయన మీద అసలు ఆత్మీయుడని ఇంకో బుక్ రాశా. ఓకే. ఓదార్పు యాత్రకు వెళ్ళబోయే ముందు ఒక బ్రోచర్ తయారు చేశా, ఆత్మీయుడు అని చెప్పి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిష్కరణ చేయించా. ఓకే. ఓదార్పు యాత్రకు వెళ్ళబోయే ముందు ఆత్మీయుడు అది రాసిన తర్వాత మళ్ళీ ఇక 2013, 2012 ఆ ప్రాంతంలో నాయకుడు అని చెప్పి ఒక డైరీ చేసేవాడిని. ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ డైరీ చేస్తారు కదా, దానిలో ఏం చేసేవాడిని అంటే ఒక పక్కన స్టేట్ వైడ్గా ఉన్న పార్టీ లీడర్లు, పార్టీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, స్పోక్స్ పర్సన్స్, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్లు, వీళ్ళందరి యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబరు, ఓ పక్కన డైరీ, న్యూ ఇయర్ డైరీ. అది ఆ డైరీ చేసి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆవిష్కరణ చేసేవాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్తానే ఉండేవాడిని. ఈ బుక్స్ డైరీ దీనిలో చేస్తా. ఆ తర్వాత 2019 ఎలక్షన్లో గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేశారు, పేదలకు అందరికీ ఇచ్చారు. నేను చూసిన 2009 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రగుల్ చూసా కదా, ఆ స్ట్రగుల్ మీద ఒక లక్ష్యం పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ లక్ష్యం వైపే వెళ్ళాలి, ఆ లక్ష్యాన్ని సాధించాలని చెప్పేసి విజేత అని టైటిల్ పెట్టి 2009 నుంచి 2019 వరకు జరిగిన ప్రయాణాన్ని మొత్తం ఒక బుక్ లాగా తీసుకొచ్చారు. ఆ 10 ఏళ్ల ప్రయాణాన్ని, జగన్మోహన్ 10 ఏళ్ల ప్రయాణాన్ని విజేత, లక్ష్య సాధకులకు స్ఫూర్తి ప్రదాత ట్యాగ్ రాశారు. అది ఆ రోజు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఆవిష్కరణ చేయించిన తర్వాత ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారానికి మా ఏరియాకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ బుక్ను అందజేయటం జరిగింది. అప్పుడు బాగా అప్రిషియేట్ చేశారు. అట్లా నేను పార్టీలో అక్షరూప రూపంలోనే కాకుండా పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి పనిచేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆ బుక్ రాశారు కదా, విజేత అనే ఒక బుక్ రాశారని చెప్తున్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు చూసినవి బాగా చేసామని చెప్పి భుజం మీద చేయాలి. ఓకే. అండ్ మీరు అసలు ఏం పొందుపరిచారు 2009 నుంచి 2019 వరకు జరిగినాయి అన్నారు, అంటే ఆ బుక్లో మీరు ఏమేమి రాసుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి?
అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి తర్వాత పావురాలగుట్టలో మీటింగ్ జరిగింది, తర్వాత ఓదార్పు యాత్ర జరిగింది, ఓదార్పు యాత్ర నుంచే సస్పెండ్ గురయ్యారు, సస్పెండ్ దగ్గర నుంచి ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలని సస్పెండ్ చేశారు, అక్కడ నుంచి ఆయన జైలుకి పంపించారు, తర్వాత ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇలాంటి అక్కడ జరిగినటువంటి మొత్తం మళ్ళీ పార్టీ ఓడిపోయింది 2014లో. అవును. అసెంబ్లీలో ఈయనకు జరిగిన అవమానాలు, అసెంబ్లీలో మళ్ళీ ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే పోరాటాలు, పీస్5 పోరాటం కానీ లేకపోతే వివిధ ప్రాంతాల్లో ఆ రోజు రోగాలు వచ్చినాయి, రోగాల మీద పోరాటం కానీ ఇట్లా ప్రతి పోరాటాన్ని డేట్తో సహా వేసి రాశాం అన్నమాట. విజయవాడలో పెట్టిన లక్ష దీక్ష, రైతు దీక్ష, హరిత విప్లవం వీటన్నిటిని డేట్ చేసి 2019 వరకు జరిగిన పరిణామాలు మొత్తం రాసుకొచ్చాం. ఓకే. అంటే అది ఎందుకు రాశానంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సాధించాలంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆ లక్ష్యం వైపే నడవాలనే దాని మీద స్ఫూర్తితో రాశాను అన్నమాట. అది ఆ విధంగా జరిగింది. ఓకే. ఆ తర్వాత టెర్న్యూర్ గెలిచిన తర్వాత ఎప్పుడన్నా గెలిచారా జగన్మోహన్ రెడ్డి గారిని? అదే ఈ బుక్ ఇచ్చే తరుణంలో గెలిచాను. ఓకే. అంటే మీరు ఆయన ప్రస్తావన అంతా రాసుకుంటూ వచ్చారు, గెలుపోవటముల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు, గెలుపోవటముల గురించి రాశారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు ఓడిపోయారు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నేతగా మిగతా పార్టీలు గుర్తించకపోవచ్చు కాబట్టి ఆయన అయితే ప్రతిపక్ష నేత. ఆయనకి సంబంధించి ఈ అంశాలు ఏం జరిగినాయి అనేది ఎప్పుడన్నా మీరు ఒక రచయితగా ఒక పార్టీకి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వ్యక్తిగా మీరు ఎప్పుడన్నా రివైండ్ చేసుకున్నారా? ఏ విషయాలు సార్? ఈ విషయాలు అంటే అంత తప్పులన్నింటినీ తెలుసుకొని నిలబడి 2019లో 151 స్థానాలతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 స్థానాలకు పడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మీరు పరిశీలించుంటారుగా. పరిశీలించడం అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డారు. ప్రజలకి ఇంతకంటే మెరుగైన పరిపాలన అందిస్తామని చెప్పారు. ఎట్లా చెప్పారు? మేము అమ్మఒడి ఇస్తానన్నాం. వాళ్ళు ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. రైతు భరోసా దాని మీద మేము ఎక్కువ ఇస్తామన్నారు. అట్లా ప్రతి పథకాన్ని మహిళలకి ఉచిత బస్సు అన్నారు, ఉచిత గ్యాస్ అన్నారు. అంటే సంక్షేమ పథకాలు మాకంటే మెరుగ్గా ఇస్తామని చెప్పి ప్రజలను నమ్మించారు. ఓకే. ప్రజలను నమ్మించి ఓట్లేసి గెలిచారు. అంతే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎలాంటి లోటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా పరిపాలించారు. గతంలో సీఎంల కంటే బాగా పరిపాలించారు. ఓకే. మరి ఆ ఓటమి గురించి ఏమన్నా మీకు ఎప్పుడన్నా బుక్ రాయాలని అనిపించలేదు? అంటే గెలిచినప్పుడు రాశారు కదా, ఓడిపోయినప్పుడు కూడా ఆ తప్పుల్ని లేవనెత్తడమో లేదంటే ఆ తప్పుల్ని తెలిసే విధంగా ఏదన్నా చేస్తే బాగుంటుంది అనేది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే రాస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు కదా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా బాగా చేశాడు. ఈరోజు మా కార్యకర్తలు కానీ మా నాయకుడు కానీ నియోజకవర్గాల్లో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ గుండె మీద చేసుకుని ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. తలదించుకునే పరిస్థితి తీసుకురాలా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ కేడర్ని కానీ పార్టీ నాయకులను కానీ ప్రజాప్రతినిధులను కానీ తల ఎత్తుకునే విధంగానే పరిపాలన చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పార్టీకి ఆ పథకం వచ్చేది ఈ పథకం వచ్చేది అని చెప్పుకుంటున్నారు. అందుకని చెప్పేసి నా మైండ్ అటు పోదే కాదు. ఓకే. ఆయన తప్పు చేయలేదు కదా, నెగిటివిటీ సైడ్ పోదు. ఆయన అసలు తప్పు చేయలే. వీళ్ళు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఎక్కువగా సంక్షేమ పథకాలు ఇస్తామనేప్పటికీ ప్రజలు కూడా ఆశపడి గెలిపించారు. ఓకే. సో మీరు ఒక కామన్ వ్యక్తిగా, అసలు అభిమాని అనేది పక్కన పెడితే ఒక రచయితగా, ఒక కామన్ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిలో కొంత నాయకత్వ శైలిని, నాయకత్వానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలను చూసి ఇన్స్పైర్ అయ్యారు. అవును. ఓకే. ఎప్పుడన్నా అంటే సహజంగా అందరు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇలా ఉంటుంది, గెలిచిన తర్వాత ఒకలా ఉంటారు, ఓడిపోయిన తర్వాత ఒకలా ఉంటారు, ఆయనతో రిసీవింగ్ ఉండేది ఒకటి ఉంటుంది, రిసీవింగ్ తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు కదా. కానీ అలాంటి పరిణామాలు అక్కడ చుట్టూరు ఉంటాయా? అలాంటివి ఏమి ఉండవు సార్. ఇప్పుడు ఒకసారి కనపడి పలకరిస్తే ఆయనే గుర్తుపడతాడు, గుర్తుపట్టి పలకరిస్తాడు. అంటే మీకు ప్రతిపక్షంలో ఉండగా ఒక రకంగా ఉంటుంది, పాలక పక్షంకి వెళ్ళిన తర్వాత వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే
పాలక పక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం ఎలా అందించాలి, అభివృద్ధి ఎలా చేయాలి ప్రతి ప్రాంతాన్ని అనే ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఈ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి అట్లా రకరకాలుగా నిధులు కేటాయించాలి. దాని మీద ఐఏఎస్లు తర్వాత సలహాదారులు వీళ్ళంతా పనిచేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న మిస్టేక్ జరిగింది, అది ఈయనకి డైరెక్ట్గా అంటగట్టడం అనేది అది భావ్యం కాదని నా అభిప్రాయం. ఓకే, మీ అభిప్రాయం అది. నా అభిప్రాయం. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిలో ఆ డౌన్ కనిపించలేదు అనుకుంటారు మీరు. సరే ఓడిపోయినా సరే ఆయన పడిపోయాను అనే ఫీలింగ్లోకి రాలేదంటారు. రాలా. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా. ఆయన ఓటింగ్ శాతం ఆయనకుంది. ఆయన ఎప్పుడు కూడా ప్రజల మనిషే. ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ జనం తండోపతండోలు వస్తున్నారు. ఓకే. ప్రజల్లో అభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ తగ్గలా. ఇంకా రేపు నుంచి ఇది పెరిగే అవకాశమే ఉంది. అవునా? ఇది పెరిగే అవకాశం ఉండదు, తగ్గే అవకాశం లేదక. చూసేశారు, ఈ సినిమా చూశారు. ఈ సినిమా ఏడాది అయింది, ఇంకా ఉంది, 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు వీళ్ళు చేయటానికి కూడా అవకాశాలు దగ్గరలో కనపట్ల. ఓకే. సో అయితే మీరు ఒక అభిమానిగా కంటే ఒక రచయితగా కంటే ఒక కామన్ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రేమిస్తారు. కామన్ వ్యక్తిగానే. ఎందుకంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు డౌన్ ట్రెండ్ పీపుల్కి బాగా ఉపయోగపడ్డాయి. ఓకే. వాళ్ళని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలు, ఒకళ్ళని కదా అందరికి, అన్ని వర్గాల ప్రజలకి. ఈరోజు వ్యాపారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పథకాలు వచ్చాయి, కాస్త వ్యాపారాలు కూడా బాగా ఉండే అనే అభిప్రాయంతో కూడా ఈరోజు వ్యాపారస్తులు ఉన్నారు. రైతులు చూసాం కదా, రైతుకి ఇంతవరకు 1 రూపాయి. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా రచయిత నుంచి రాజకీయ నాయకుడిగా మారిపోయినట్టున్నారు. ఆ వాయిస్ అలా వచ్చేస్తున్నా? లేదు సార్, అంటే మనం చూస్తున్నాం కదా మొదటి నుంచి. ఆ చూసే క్రమంలో వర్డ్స్ కూడా అట్లా దొరుకుతూ ఉంది. ఓకే. అంటే బేసిక్ ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే రాజకీయాలు అనేది ఒక బురద, దాంట్లోకి ఇంటికి వెళ్తాం, అసలు దాని జోలికి వెళ్ళొద్దు అనుకుంటారు కొంతమంది రచయితలు, ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు. కానీ మీరు దాని వైపు ప్రేరేపితం అయ్యారంటే సంథింగ్ ఏదో ఉంది మీకు, పొలిటికల్గా కూడా ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఉంది. అంటే ఇంట్రెస్ట్ కాదు కానీ సార్, అక్కడ పొలిటికల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ఈ సమాజంలో. అవును. ఆ పొలిటికల్నే మనం పట్టుకొని ఆ పొలిటికల్లోనే ఉండాలి. ఇప్పుడు ఈరోజు మన రచయితలు కానీ జర్నలిస్టులు కానీ వీళ్ళంతా పొలిటికల్ న్యూస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ పొలిటికల్ ఏం చేస్తుందంటే సమాజాన్ని మార్చిద్ది. సమాజాన్ని మార్చాలన్నా, మార్పు తీసుకురావాలన్నా, సమాజంలో ఏదన్నా సంస్కరణ జరగాలన్నా పొలిటీషియన్సే. అవును. ఈ పొలిటికల్ సిస్టమే. ఈ పొలిటికల్ సిస్టంలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. రచయితలు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. అది దీన్ని బురద అనకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అలా లేవు కదా. ఇప్పుడు రాజకీయాలు ఎప్పుడు సార్, ఇప్పుడు నేను మీ అబ్బాయిని మీరు రచయిత చేయాలనుకోవచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిని చేయాలనుకుంటే మీరు ఇంట్రెస్ట్ చూపరు. ఎందుకంటే ఈ పాడు పాలిటిక్స్ ఎందుకు లేదా, దీంట్లోకి వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడటం, ఇలాంటి సిచ్యువేషన్లో మాట్లాడే పరిస్థితులు లేదు సార్. అన్ని ఫీల్డ్లో ఉంటుంది ఇది, అన్ని రంగాల్లో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ పొలిటీషియన్నే తీసుకోండి. ప్రజెంట్ పొలిటీషియన్స్లో చాలామంది వారి పిల్లలను పొలిటీషియన్లు చేశారు. వాళ్ళ పిల్లలు కొంతమంది ఎక్కువ చాలా మంది ఉన్నారు. అంటే పొలిటికల్ అనేది కూడా ఒక అవేర్నెస్. అవును. పొలిటికల్ అనేది అది అందరికీ రాదు, వచ్చింది అంటే అది అవేర్నెస్. ఓకే. పొలిటీషియన్గా ఉండాలి, రాజకీయం కూడా ఉండాలి, ప్రతి వాళ్ళకి తెలిసి ఉండాలి, కొంచెం తెలిసి ఉండాలి. దాని మీద ఏమైందంటే అసలు ఏం జరుగుతుంది, ఈ సొసైటీలో ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, దీనివల్ల భవిష్యత్తుకి లాభమా నష్టమా, భవిష్యత్ తరాలకి ఎంత లాభం ఎంత నష్టం అనేది కూడా తెలుసుకుంటారు. ఓకే. ఆ విధంగా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సరే, ఏంటి నెక్స్ట్ కృష్ణ గారు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మీ సరే జగన్మోహన్ రెడ్డి గురించి రాశారని చెప్తున్నారు, ఇంకొంతమంది గురించి పుస్తకాలు రాశారని చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు కదా. ఏంటి మీరు నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు? అసలు మీకు సంబంధించి ఈ రచయిత కాకుండా ఇంకా మీరేం చేస్తారు? నేను రిపోర్టర్గా పనిచేశాను కదా సార్. రిపోర్టర్ నుంచి అడ్వకేట్గా టర్న్ అయ్యారా? ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఓకే.
ఖాళీగా ఉండటం నాకు ఇష్టం ఉండదు. నా బ్రెయిన్ని ఖాళీగా పెట్టను. ఓకే. అందుట్లో నేను జర్నలిజంలో నేర్చుకున్న అక్షరాలు ఉన్నాయి కదా, అవి నన్ను ఎప్పుడు తట్టి లేపుతూ ఉంటాయి. ఏదో ఒకటి చేయి, ఏదో ఒకటి చేయాలి. ఓకే. ఖాళీగా ఉన్నప్పుడు ఈ రచన వీటి వాళ్ళు చూస్తాను, పని ఉన్నప్పుడు లాయర్గా కోర్టుకు వెళ్ళి నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఓకే. అట్లా వెళ్తాను. ఏంటి నెక్స్ట్ అసలు నెక్స్ట్ ఇంకేం పుస్తకాలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి రాశారని చెప్తున్నారు, ఇంకెవరి గురించి అన్న పుస్తకాలు రాయబోతున్నారా? మీ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, పొలిటికల్గా ఏమన్నా చేస్తారా? ఇప్పట్లో లేదు సార్. ఓకే. రీసెంట్గానే తెనాలి లాయర్స్ డైరీ అని చెప్పి ఒకటి బుక్ ఒకటి రాశాను. అది గత కొద్ది రోజుల క్రితం ఆవిష్కరణ జరిగింది. అది ఆ పని మొన్నే పూర్తయింది. ఇప్పట్లో అయితే ఆలోచన లేదు. అవునా? ఓకే. సో మీరైతే ఈ రచయితని కంటిన్యూ చేస్తానే అంటున్నారు. అంటే రచయితని కంటిన్యూ చేయటం అంటే వాడు మేల్కునే ఉంటాడు. ఓకే. ఆడు ఎప్పుడు నిద్రపోడు, మేల్కొనే ఉంటాడు. నిద్రపోడు, వాడు మేల్కునే ఉంటాడు. మన పని మనం చేస్తా ఉన్నా నన్ను కూడా చూడు అంటాడు ఒక్కొక్కసారి. ఓకే. ఎందుకంటే నేను కొత్తోడు కాదు, పాతోడే కదా నీకు, నన్ను కూడా అప్పుడప్పుడు చూడు అంటాడు. నేను నీలోనే ఉన్నాను, అప్పుడప్పుడు నన్ను కూడా బయటకు తీసుకురా అని చెప్తా, సమాజానికి పరిచయం చేయి. ఓకే అంటాడు కొత్త ఆలోచనలతో. అట్లా విధంగా కెరియర్ జరుగుతుంది సార్. అంటే ఇలా పుస్తకాలు రాసేటప్పుడు కొంతవరకు బాగానే ఉంటుంది, కానీ సొసైటీలోకి వెళ్ళిన తర్వాత అంటే మనల్ని లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. ఇప్పుడన్నా ఇలాంటి పుస్తకాలు రాస్తున్నప్పుడు ఎందుకురా పొలిటికల్గా మీకు ఇబ్బందులు వస్తాయి అనేటువంటి సిచ్యువేషన్స్ని ఎవరు మీకు చెప్పలేదా? లేదు సార్, ఆలోచన రాల. ఎందుకంటే నేను జరిగినట్టు రాసాను. ఎక్కువ రాయటం తక్కువ రాయటం ఏం లేకుండా జరిగింది, కళ్ళ ముందు జరిగింది, ఏది జరిగిందో అదే. ఎందుకంటే అక్షరం తేడా వచ్చినా మొత్తం అర్థం మారిపోద్ది కదా, అదే రాసేవాడిని. ఓకే. అందుకని చెప్పేసి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాస్తా. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు 100 మందిలో 80 మంది మనల్ని పొగిడే వాళ్ళు ఉండాలి. అవును, ఖచ్చితంగా. 20 మంది విమర్శించే వాళ్ళు ఉండాలి. అదే దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను నేను. అందుకని చెప్పి ప్రూఫ్ రీడర్లు ఉంటారు, పెద్దోళ్ళ సలహా తీసుకుంటా. అసలు ఏ పదం ఎక్కడ వాడాలి, ఏ పదం ఈ పదం ఇక్కడ హై అయింది, ఇక్కడ ఏ పదం వాడాలనేది 1-4 సార్లు ఆలోచించి నైట్ మొత్తం కూర్చొని చాలాసార్లు పేజీలన్నీ చించేసుకొని స్ట్రగుల్ పడి మళ్ళీ పెద్దోళ్ళ దగ్గరికి ప్రూఫ్ రీడింగ్ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ జాగ్రత్తగానే చేస్తాను సార్. ఓకే. ఓకే. నైస్. అంటే రాసేటప్పుడు జాగ్రత్త, ఎక్కడ ద్రొల్లకుండా ఎవరిని వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరిని కించపరచకుండా మనం చెప్పాల్సింది సూటిగా చెప్తారంటారు. అంటే నేను ఎక్కువ నెగిటివ్ ఆలోచించాను సార్, అంత పాజిటివ్ వేలోనే వెళ్ళాలనేది నా ఆలోచన ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కళ్ళ ముందు ఏం జరిగింది ఏంటనేది, నా భాష కూడా పెద్ద గ్రాంధికం ఏమి ఉండవు, మీరు నేను మాట్లాడుకున్నట్టే ఉంటుంది. ఒక సామాన్యుడు చదువుకుంటే మన కళ్ళ ముందు జరిగినట్టు ఉంటుంది, ఆ పదాలే ఉంటాయి, జనరల్ వర్డ్స్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే నేను కావాలని జర్నలిస్టులు అయ్యేవాళ్ళం కాదు, టైం ప్రకారం ఆ రోజు అయింది. చక్కగా అక్షరాలు పొద్దుగ్గా వాడి రాస్తాను. సో ఓకే. సో మీరైతే ఇప్పుడు ఈ పుస్తకం రాసిన తర్వాత మీకంటే ఒక గుర్తింపు వచ్చింది సొసైటీలో, మనం ఇలాంటి ఒక రచయిత ఉన్నారు, ఇలా కూడా రాస్తారని చెప్పేసి జనాలు కూడా చూస్తున్నారు. రెస్పాన్స్ కనిపిస్తూ ఉంటుంది ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఉంటుంది, ఎలా రాశారు ఏంటి లేదంటే సరి చేయటం ఏంటి, ఇది ఎలా ఉంది అని ఎవరైనా కామెంట్ చేస్తూ ఉంటారు. కామెంట్ ఎవరు చేయరా? ఇప్పుడు నేను మన తెనాలి అని చెప్పేసి బుక్స్ రాస్తూ ఉంటాను, తెనాలి మీద డైరీస్, అంటే ఒక పక్కన చరిత్ర పెడతా, ఇంకో పక్కన ఫోన్ నెంబర్లు పెడతా. ఓకే. చరిత్ర రాస్తే చదివే టైం ఉండదు ఎవరికి, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు. అదే ఆ సెక్టర్లో ఉన్న ఫోన్ నెంబర్లు ఇచ్చామనుకోండి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అవును, కొంతమంది ఏదో ఒక సమయంలో పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అన్నిటికీ దాన్నే వాడుతూ ఉంటారు, ఆ డైరీనే వాడుతూ ఉంటారు. ఈ చరిత్ర మీదగానే వెళ్ళాలి, వెళ్ళే రోజు ఏదో ఒక రోజు చదువుతాడు చరిత్ర అనే కాన్సెప్ట్తో పెడతాను నేను. ఓకే. ఓకే. ఎలాగోలా వాళ్ళ మైండ్లోకి మనం తీసుకెళ్ళి పెడతాను అన్నమాట. ఇవన్నీ ఎందుకు చేస్తానంటే నాకు ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. ఓకే. నాకు 2 ప్రొఫెషన్స్ ఉన్నాయి సార్, ఇది ప్యాషన్. నాకు ప్యాషన్ ఉంటే ఇంకా దాన్ని మనం వదలలేము. ప్యాషన్ ఇది నాకు తట్టి లేపిద్ది, నువ్వు ఇది చెయ్యి, ఈ విధంగా చేయాలి. దానికోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం, చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకే.
చాలా అవమానాలు కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ మనం అనుకున్న పని చేయకపోతే, దాన్ని మనం బతికించకపోతే మనం ముందుకు అడిగేయలేం. మనం చేస్తాం చెడు పని కాదు కదా. అవునవును. ఒక మంచి పని, సమాజానికి ఒక మెసేజ్, మంచిని చెప్పడంలో తప్పులేదు కదా. సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం, సమాజానికి ఉపయోగపడే చేస్తున్నాం. కాబట్టి మనం వెనకలాగే వాళ్ళలో మనం అడుగు ముందుకు వేయటం. ఓకే ఓకే అనేది నా పాలసీ. రైట్, చూద్దాం. కృష్ణ గారు, మీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ చాలా బుక్స్ రాయాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఇది కృష్ణ గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రయాచితం.